తీసుకోబోతున్నారు. శ్రీహరి కేబినెట్ సబ్ కమిటీని ఈ అంశం మీద రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని గతంలో నియమించారు. అసలు రుషికొండ ప్యాలెస్ను ఏ విధంగా వినియోగించుకోవాలి అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించడంతో పాటు వాటన్నిటినీ కూడా పరిశీలించి తగిన అధ్యయనం చేసి కేబినెట్కి ఒక రికమెండేషన్ చేయాలి అని చెప్పి సూచించారు. ముఖ్యంగా ఈ రుషికొండ ప్యాలెస్ను మెయింటైన్ చేయాలి అంటే అక్కడ ఉండే నీరు కానీ విద్యుత్ సదుపాయాలు కానీ మెయింటెనెన్స్ కానీ సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది అని చెప్పి నిపుణులు అంచనా వేశారు. అందువలన ఈ 7 కోట్ల రూపాయల వ్యయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే విధంగా ఈ ప్యాలెస్ని ఏ విధంగా వినియోగించుకోవాలనేది కూడా ప్రజల నుంచి సలహాలు కోరారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఈ రిపోర్ట్ ఇవ్వడానికి ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ నిలదీశారు. అందువలన వీలైనంత తొందరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా సూచించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ఆ రుషికొండ ప్యాలెస్ గతంలో పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని చేస్తే అక్కడ ముఖ్యమంత్రి నివాసం ఉండేందుకు అనువుగా రుషికొండ ప్యాలెస్ నిర్మించారు అనేది కూడా గత శాసనసభ సమావేశాల్లో కూడా దీనిపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ చర్చ అనంతరం ఇటీవల కాలంలో ఆ రుషికొండ ప్యాలెస్ కొన్ని మరమ్మతులకు గురి కావటం, అదేవిధంగా దాని నిర్వహణ వ్యయం కూడా భారంగా మారిన నేపథ్యంలో ఈ ప్యాలెస్ని ఏం చేయాలి అనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ రేపో మాపో మరో సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి తుదిగా ఒక నిర్ణయం, ఒక సిఫార్సు చేసే అవకాశం ఉంది. సహజంగా చాలా పెద్ద హోటల్స్ అంటే ఐటీసీ లాంటి పెద్ద హోటల్స్ కూడా వాటిని తీసుకొని మెయింటైన్ చేసేందుకు ముందుకు వచ్చాయి. అందువలన ఇది ఏదైతే ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంటుంది అనేది కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా సీఎం సూచించారు. రాబోయే కేబినెట్ సమావేశంలోపు దీనికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని కేబినెట్కి నివేదించే అవకాశం ఉంది. దాదాపుగా ఒక పెద్ద హోటల్స్ గ్రూప్కి ఇది అద్దెకిచ్చే అవకాశం ఉంది. ఇందులో వెడ్డింగ్ ఫంక్షన్స్ కానీ ఇతర ఫంక్షన్స్ కానీ చేసుకునేందుకు అనువుగా, అదేవిధంగా రూమ్స్ కూడా పక్కనే ఉండే బ్లాకుల్లో ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి దీన్ని వినియోగంలోకి తీసుకురావాలంటే చాలా హడ్డిల్స్ ఉన్నాయి. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఈ రుషికొండ ప్యాలెస్ నిర్మించారు అని కూడా అప్పట్లో హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై సుదీర్ఘమైన విచారణ కూడా జరుగుతుంది. ఇప్పటికీ కూడా హైకోర్టులో ఈ పిల్ పెండింగ్ ఉంది. దీనిపై ఈ రుషికొండ ప్యాలెస్ను అనుమతించిన దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించారని, దీనివల్ల పర్యావరణం దెబ్బతింది అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు ఉల్లంఘించారు అని కూడా హైకోర్టులో పిల్ దాఖలైతే దీనిపై నిర్ధారణ చేయాలి అని కూడా హైకోర్టు ఒక కమిటీని నియమించింది. సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్తో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ శాఖతో పాటు అటవీ శాఖ, అదేవిధంగా పర్యావరణ శాఖ, ఇంకా పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో కమిటీని నియమించింది. ఈ కమిటీలో కూడా నిబంధనలు ఉల్లంఘించారు అని, ఇచ్చిన అనుమతి కంటే ఎక్కువ విస్తీర్ణంలో అక్కడ కొండని తొలిచారు అని చెప్పి, అదేవిధంగా రుషికొండ ప్యాలెస్ నిర్మాణం కూడా జరిగింది అని చెప్పి కూడా ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించి ఏం చేయాలి అనే అంశంపై కూడా హైకోర్టుకు తగిన సూచన చేయాలి అని కూడా ఉన్నతాధికారులను కోరింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రుషికొండ ప్యాలెస్పై కేబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఇటువంటి లీగల్ హడ్డిల్స్తో పాటు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ని వైలేట్ చేసిన అంశాన్ని కూడా సెటరైట్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. వీటన్నిటిని అధిగమించిన తర్వాతనే రుషికొండ ప్యాలెస్ని వినియోగంలోకి తీసుకునే అవకాశం ఉంది. శ్రీహరి, రైట్, మీరు అన్నట్లుగా రుషికొండ ప్యాలెస్ వినియోగంలోకి రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇన్ని హడ్డల్స్ని అధిగమించాల్సిందే. సో మంత్రులు దుర్గేష్ కావచ్చు, కేశవ్, అలానే డోలా బాలవీరాంజనేయ స్వామి వీరందరితో కూడినటువంటి సబ్ కమిటీ నివేదిక విషయంలో కూడా ముఖ్యమంత్రి మీరు చెప్పినట్లుగా తొందరగా ఒక నిర్ణయానికి రావాలి అనేటువంటిది ఆదేశాలతో ఇది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ దీనిపైన వీలైనంత తొందరగానే ఒక డెసిషన్ అయితే రాబోతుంది. ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి